హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాట్ మోర్ ఆఫ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ అందరికీ తెలుస్తాయి. ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటా. స్మాల్ వీడియో. మీకు చాలామందికి డౌట్ ఉంటుంది దట్ ఈసెట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఉంటారు. ఫిల్ చేసిన తర్వాత మీరు జెరాక్స్ కూడా తీసుకొని ఉండొచ్చు. ఎవరైనా మీరు ఇంకా తీసుకోకపోతే ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ రిఫరెన్స్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే మీరు అప్లికేషన్ చేసినప్పుడు ఉంటుందో అది, అండ్ అలానే మీ డిప్లొమా హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఒకవేళ మీరు ఎప్సెట్ అయినా కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఎప్సెట్ వాళ్ళైతే సేమ్ ప్రాసెస్ ఉంటుంది, వాటికి కూడా వెళ్ళిపోండి. ఓకే, అయిపోయింది. తర్వాత ఏంటి అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ని, మీకు అప్లికేషన్ ఫామ్లో లాస్ట్ ఇంకా ఎండ్ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్లో మీకు రెండు విషయాలు కనిపిస్తాయి. ఒకటి ఏంటి అంటే థంబ్ ఇంప్రెషన్ వేయమని చెప్పి థంబ్ సింబల్ చూపిస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అది. దాంతోపాటు సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, దాంతోపాటుగా లెఫ్ట్ సైడ్లో బాటంలో లెఫ్ట్ సైడ్లో మీకు ఏంటి అంటే ఫోటోగ్రాఫ్ అంటించమని, దానిపైన సైన్ పెట్టమని చెప్పి ఉంటుంది. సో ఇది ఏంటి మనం చెయ్యాలా వద్దా అంటే మ్యాండేటరీగా చెయ్యాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఈసెట్కి కానీ ఎప్సెట్కి కానీ ఎగ్జామ్కి వెళ్ళే రోజు కల్లా ఇది మీరు చేసుకొని వెళ్ళాలి. ఏది చేసుకోవాలి అంటే తంబు సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ మాత్రం మీరు ఇప్పుడు చేయక్కర్లేదు. ఆ అప్లికేషన్ ఫామ్ని మీరు ఏదైతే తీసుకెళ్తారు కదా, ఆ తంబు అండ్ సిగ్నేచరు ఏదైతే ఉందో, ఏదైతే మీ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఉందో, ఆ రెండు కూడా అక్కడ చేయొచ్చు. ఈసెట్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత చేపిస్తారు. ఓకే, అది ఫైన్, పక్కన పెడితే ఇంకా మీకు చెప్పాను కదా అప్లికేషన్ ఫామ్లో బాటంలోని మీకు ఒక ఫోటోగ్రాఫ్ అంటించమంటాడు. లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ఒకటి తీసుకొని మీరు దానిపైన పెట్టి, దానిపైన ఆ ఫోటోగ్రాఫ్ పైన సిగ్నేచర్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది కాలేజ్, ఓకే, ఆర్ఎల్స్ గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అయినా లేదా మీరు ఏదైతే రెస్పెక్టివ్ కాలేజెస్లో డిప్లొమా ఆర్ ఇంటర్ చదువుకున్నారో ఆ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ సైన్ ఉండాలి. గ్రీన్ కలర్ పెన్తో చేస్తారు వాళ్ళు. ఓకే, సో మ్యాండేటరీగా చేయించాలి. మీ ఫోటోగ్రాఫ్ పెట్టి అప్లికేషన్ ఫామ్లో ఆ ఫోటోగ్రాఫ్ పైన సిగ్నేచర్ అండ్ స్టాంప్, ఓకే, వేయించుకోండి. అర్థమవుతుందా? ఎవరి చేత? ప్రిన్సిపల్ ఆఫ్ ది కాలేజ్. ముందుగానే చేయించుకుంటే వర్రీ అవసరం లేదు. లేదా దూరంగా కాలేజ్ ఉంది అనుకున్న వాళ్ళు మళ్ళీ కష్టపడాలి. అందుకే ముందే వీడియో పెడుతున్నాను, ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఒకవేళ కనుక మీకు దూరం కాలేజెస్ లేదా ఏదైనా అదర్ రీజన్స్తో మీరు కాలేజ్ ప్రిన్సిపల్ సార్ చేత సైన్ చేయించకపోతే దెర్ ఈజ్ అన్ ఆల్టర్నేట్ టు డూ దట్. అదేంటి అంటే గెజిటెడ్ ఆఫీసర్స్ ఎవరు అంటే మీకు లిస్ట్ చూపిస్తాను చూడండి. మనకి గూగుల్లో కూడా చెప్తుంది. ఓకే, గెస్టెడ్ ఆఫీసర్స్ ఎవరు అంటే మనకి క్లాస్ 1 కూడా ఉన్నారు ఐపీఎస్లో, ఐఏఎస్లో. మనం వాటి వరకు వెళ్ళాం కాబట్టి నేను చూపించట్లేదు. మీకు మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు పెడతారు. లేదంటే డాక్టర్స్ ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్స్లో, వాళ్ళు. తర్వాత ఏంటంటే ఇంకా మీకు తహసీల్దార్స్ తెలిసి ఉంటే వాళ్ళు పెట్టవచ్చు. అండ్ అలానే హై స్కూల్లోని హెడ్ మాస్టర్స్ ఉంటారు కదా గవర్నమెంట్ హై స్కూల్లో, వాళ్ళు కూడా గెస్టెడ్ ఆఫీసర్స్. డాక్టర్స్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్. తర్వాత మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కానీ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మీకు ఏమంటారు ఈ గెస్టెడ్ ఆఫీసర్స్ లిస్ట్లోకి వస్తారు. సో మళ్ళీ చెప్తున్నాను, స్కూల్ హెడ్ మాస్టర్ ఇన్ గవర్నమెంట్ స్కూల్, ఆర్ఎల్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ, తహసీల్దార్స్, అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా చెప్పినట్టుగా డాక్టర్స్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్. వీళ్ళందరూ కూడా మీకు అవైలబుల్గా ఉన్న గెస్టెడ్ ఆఫీసర్స్. ఇవన్నీ తలనొప్పులు ఎందుకు అనుకుంటే డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళిపోతే కాలేజ్లో ప్రిన్సిపల్ సార్ సైన్ చాలా ఈజీగా దొరికేస్తుంది మీకు. ఇవన్నీ దొరకకపోతే, అందుబాటులో లేకపోతే జస్ట్ ఫోటోగ్రాఫ్ అంటించి అప్లికేషన్ ఫామ్ పైన దానిపైన సైన్ అండ్ స్టాంప్ వేయించుకుంటే సరిపోతుంది. అర్థమైందా? అంతే, దట్స్ ఇట్, ఇనఫ్. ఓకే, జస్ట్ అక్కడ హాల్ టికెట్ మీద ఏం నీడ్ లేదు, జస్ట్ అప్లికేషన్ మీదే. కాకపోతే మీరు సెంటర్కి వెళ్ళేటప్పుడు మాత్రం డైరెక్ట్గా ఏపీ ఈసెట్ ఆర్ ఎప్సెట్ హాల్ టికెట్ అలాంగ్ విత్ ది ఏపీ ఈసెట్ ఆర్ ఎప్సెట్ అప్లికేషన్ ఫాము, హాల్ టికెట్ రెండు తీసుకెళ్ళాలి విత్ ఐడెంటిటీ ప్రూఫ్. ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదు అన్ని అప్డేట్స్ కూడా నేను మళ్ళీ మీకు చెప్తాను ఇంకొక వీడియోలో. ఓకే, దట్స్ ఇట్, థ్యాంక్ యూ.